మీ అమ్మ ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఆ, ఒప్పుకోవటమే కాదు, ఈ పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను అని. అదేంటి అలా అయిపోయావు? సంతోషపడతావనుకుంటే సైలెంట్ అయిపోయావే? సంతోషించడానికి ఇది కూతురి మీద ప్రేమతో ఒప్పుకున్న పెళ్లి కాదంకుల్, చందు మీద పగతో సరే అంది. శ్వేత, చెప్పు, ఎక్కడి నుంచి? ఇక్కడేనమ్మా. అమ్మా, ఇందాక రాహుల్ని కలిశాను. రాహులా? అయితే నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటారన్నాడమ్మా. నిజమేనా? ఇలా ఇంతకుముందు చాలాసార్లు అన్నాడు కదమ్మా. కానీ ఈసారి షూర్ అమ్మా. యశోదరికి ఇష్టం లేకుండా మన పెళ్లి జరుగుతుందన్నాడు. నా మీద, నా ప్రేమ మీద నమ్మకం లేదా అన్నాడు. ఆహా, సరే, నువ్వు ముందు ఇంటికి రా, తర్వాత మాట్లాడుకుందాం. సరే. ఎవరు? శ్వేతేనా? అవునండి. ఇంతకీ ఏమంటుంది? ఏం లేదు, రాహులు నీ మీద, నీ ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది, నిన్నే పెళ్లి చేసుకుంటానంటున్నాడట. అంత నమ్మకం ఉన్నాడు పీఠల్లాకా వచ్చిన పెళ్లి ఎందుకు కాదన్నాడు? ఆ మాటే శ్వేత అంటే, అప్పుడు మా అమ్మకి ఇష్టం లేదు, ఏం చేయను అన్నాడట. ఆవిడికి ఇప్పుడు ఇష్టం లేదు కదా, అయినా ఇప్పుడు మాత్రం పెళ్లిలా జరుగుతుంది? ఈసారి ఆవిడకి ఇష్టం లేకపోయినా జరుగుతుందన్నాడట. అని నువ్వన్నావా లేక రాహుల్ అన్నాడా? రాహులు తనకి చెప్పాడని శ్వేత అంటుంది. మొన్న వెళ్ళినప్పుడే ఆవిడ ప్రవర్తన చూసన్నావు కదా, ఇంకా ఎందుకే ఆవిడ మీద ఆశలు పెట్టుకోవడం? నువ్వు నమ్మకు, శ్వేతలో నమ్మకాన్ని కలిగించకు. మీరు నాకు చెప్పకండి. శ్వేత పెళ్లి ఆగడానికి కారణం రాహుల్, యశోదర కాదు, మీ ముద్దుల కూతురు చంద్రముఖి. ఆ విషయం యశోదర స్వయంగా చెప్పింది. అది బయటపడ్డా కూడా ఆవిడగారి భజనేనా మీకు? దీనికెవరు బాధ్యులు అన్నది కాదే, చివరికెవరు బాధపడుతున్నారు అని అది ఆలోచించవే. రోజులు అందరికీ ఒకేలాగా ఉండవండి. దేవుడు అందరికీ అవకాశం ఇస్తాడు. ఇప్పటిదాకా మీ ముద్దుల కూతురికి ఇస్తే ఇప్పుడు నా బంగారు తల్లికిచ్చాడు. పిచ్చివాగుడు వాక్కే, దాన్నేమైనా అంటే పుట్టగతులుండవు. ఓహో, మరి కన్న కూతురిని శపించి పెంపుడు కూతురు నామస్మరణ చేసే తండ్రికి పుట్టగతులుంటాయా? అదే చెప్పాను. జస్ట్ మినిట్. వెల్కమ్ బ్యాక్ బేబీ. ఇప్పటికి కనిపించింది అయ్యమ్మ నీకు? నేను ఓడిపోయి ఇక్కడికి రాలేదు. ఓ, గెలిస్తే అసలు రాకూడదే. అది యశోధర దేవి గారికి. మామూలు మనుషులకు విజయం వినయాన్ని పెంచుతుంది. సో నీది గెలిపేనంటావు? నేను చేసుకోవాలనుకున్న పెళ్లికి నువ్వు అంగీకరించటం నా దృష్టిలో గెలిపే. వాట్ ఎవర్, ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. పిల్లలు గుండెల మీద తంతుంటే సంతోషమే కాని కోపం రాదు పూజ. నీ కోపం, నీ మాటలు నాకు తమాషాగా చిన్న పిల్లలు మారాలా అనిపిస్తున్నాయి. రా, పైకిరా. చూడండి యశోధరదేవి గారు, మీరు మనసులో ఏ ఉద్దేశం పెట్టుకుని ఈ పెళ్లి కొప్పుకున్నారో నాకు తెలీదు. ఏం చేయాలనుకుని నా నుంచి ఏ ప్రాబ్లం రాదన్నారో అంతకన్నా తెలీదు. అలా అన్నందుకు థ్యాంక్స్. కానీ ఏం లేందే అలా అనరన్న విషయం మాత్రం నాకు బాగా తెలుసు. నా దృష్టిలో తన పిల్లల్ని తనే తినే పావుకి మీకు ఏ తేడా లేదు. అందుకే సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది. వస్తాను. పూజ, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు పూజ. ఆవేశంలో నా మీద నిందలు వేస్తున్నావు.
నువ్వు నా కూతురు పూజ. నేను బతికుండగా నీ పెళ్లి ఎవరో చేయడం ఏంటి? ఊరంతా ఉలిక్కి పడేలా పండగలా నేను చేస్తాను పూజ. నీ పాపిస్ట్ డబ్బుతో పెళ్లి చేసుకున్నా పాడెక్కినట్టే ఉంటుంది నాకు. నా పెళ్లి శ్రీధరంకులే చేస్తారు. ఆయన ఎలా చేస్తే అలాగే చేసుకుంటాను. ఏం చెప్తే అదే చేస్తాను. ఈ విషయంలో నా మీద ఆశలే కాదు, నీ మీద నమ్మకం కూడా పెట్టుకోవద్దు. గుడ్ బై. పూజ, ఏంటమ్మా ఏమైంది? టైం తనదైతే వానపాములు కూడా బుస కొడతాయంటే నమ్మలేదు. కానీ ఇప్పుడు వానపాము లాంటి వాళ్ళు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంటే రగిలిపోతోంది. ఎవరమ్మా వాళ్ళు? ఒకళ్ళు పూజ, ఇంకొకళ్ళు దానికి సపోర్ట్ చేస్తున్న శ్రీధర్. పూజ ఏముందమ్మది? దాని పెళ్లి నా డబ్బుతో చేసుకోదట. దానికి నా పాపిష్టి డబ్బు, నా పాపిష్టి చేతులు అవసరం లేదట. దానికి ఆ శ్రీధర్ గాడు ఎంత చెప్తే అంతట. వాడేమో నీ కూతురు పెళ్లి నా చేతులతో జరిపిస్తున్నానో నాతోనే చెప్పి వెళ్తాడు. అసలు ఎవరమ్మా శ్రీధర్? పూజ పెళ్లి వారు చేస్తాంటవేంటి? 20 ఏళ్లుగా నా శత్రువు, నన్ను ద్వేషించే శత్రువు, నేను ఆశించే శత్రువు. ప్రస్తుతానికి వాడి గురించి వివరాలు ఇంతకన్నా అనవసరం. ఏ శ్రీధర్నైతే నమ్ముతుందో ఆ శ్రీధర్ నుంచి పూజను వేరు చేసి ఇక్కడికి తెచ్చి నా ఇంట్లో నా సమక్షంలో కార్తీక్కిచ్చి వైభవంగా పెళ్లి జరిపిస్తాను. అది చూసి ఆ శ్రీధర్ గాడి మధ్య పోవాలి. ఈ యశోధరని అవమానించడం తాచుపాము తోక తొక్కడమే అనిపించేలా చేస్తాను. చెప్పు, ఏదో నీ పర్సనల్ విషయం మాట్లాడాలని చెప్పావు. ఇంకేముంటుంది? నా కూతుర్ని ఎక్కడ దాచావో చెప్పు. ఆ రోజేదో నా గురించి పూర్తిగా అర్థం చేసుకున్నానన్నా. నువ్వు అడగగానే నీ కూతురు పలానా చోటుంది తీసుకెళ్ళు అని ఎలా చెప్పేస్తాననుకున్నా? నువ్వు చెప్పకపోయినా నీతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఏ ధైర్యంతో నువ్విలా నా మీద తిరగబడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నిన్ను చంపడం నాకు క్షణం పని. నన్ను నువ్వు చంపలేవు యశోదరా. చావుకు భయపడేవాడిని బెదిరించొచ్చు, బెదిరించేవాడికి ఆ చావే భయపడుతుంది. ఈ మొండితనమే నీలో నాకు నచ్చేది. నీతో పౌరాణిక సినిమాల్లా మాటల యుద్ధం చేయటానికి రాలేదు నేను. చూడు, నీకు పూజ పెళ్లి వరకు టైం ఇస్తున్నాను. అంతలోగా నా కూతురు నాకు అప్పచెప్పావో సరే సరే, లేదంటే నిన్ను లేకుండా చేసైనా సరే తనని నేను తీసుకువెళ్తాను. బెదిరిస్తున్నావా? ఇందాకే చెప్పాను కదా యశోదరా, భయపడేవాడిని బెదిరించడం చాలా సులభం అని. మొన్న నీ ఇంట్లో నిన్ను చూసినప్పుడే నీ కళ్ళల్లో బెదురు గమనించాను. ఆ బెదురు రాను రాను దడై భయంగా మారి నీ వెన్నులో వణుకు పుట్టేలా చేస్తాను. ఏమిటో అంత ధీమా? నువ్వు ఇంతకాలం ఏం చూసుకుని నన్ను బెదిరించావు, అవి ఒక్కొక్కటి నీకు లేకుండా చేస్తాను. నీ వాళ్లను ఒక్కొక్కళ్ళని నీకు కాకుండా చేస్తాను. నీ నోటితోనే నా కూతురు ఎక్కడుందో నీ చేత చెప్పిస్తాను. అది ఎంతో దూరంలో లేదు యశోదరా, త్వరలోనే, అతి త్వరలోనే. ఏంటిది? ఇంకా నీ ఆలోచన తెగలేదా? మర్చిపో. కనీసం ఈ కాసేపున ప్రశాంతంగా ఉండు. ఎలా ఉండమంటారు? మీ అక్కయ్య అడిగింది మామూలు కోరిక. అలాగని నాటకం ఆడకుండా ఉండగలమా? అది కుదరదుగా. అడ్జస్ట్ అయిపోవడమే. తనకేమాత్రం డౌట్ వచ్చినా మొత్తం స్మాష్ అవుతుంది. చందు, కేర్ఫుల్గా ఉండు.
దాని గురించి కాదండి, ఆవిడ పిల్లలు కావాలంటోంది. అది ఎలా సాధ్యం? ఆవిడ నా విషయంలో ఎలా కన్విన్స్ చేస్తాం? చెయ్యాలి, ఏదో ఒకటి చేయాలి, తప్పదు కదా. అలాగని కన్విన్స్ చేయకుండాను మాయ చేయకుండాను ఉండగలవా? అదే ఎలా అంటున్నాను. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఆదిత్య గారు, అటువైపు చూడకండి, యువరాజ్ వస్తున్నాడు. ఆ, చూడొద్దా నాన్న? వాడు ఎక్కడికి ఎందుకు వస్తున్నాడు? ఇదేమైనా మన ఇల్లా, రెస్టారెంట్? ఎవరైనా రావచ్చు. ఈ విధవ అక్క మనిషి అరకులో చూశాం కదా, ఇప్పుడు ఎలా? ఎలా ఏముంది, ఆవిడ ముందు ఎలా ఉంటామో అలాగే నటించాలి, తప్పదు. ఛ, అడ్డమైన విధవ ముందు నటించాల్సి వస్తుంది. హాయ్ బాబాయ్. హాయ్ చందు. ఏంట్రా అక్కడ మావే ఇక్కడ ప్రత్యక్షమయ్యా? నువ్వు మా వెంట పడుతున్నావా, మేము నీ ముందు పడుతున్నావా? అది తెలియదు కానీ నాకు మాత్రం ఎక్కడికి వెళ్ళినా మీరే కనిపిస్తున్నారు, పార్వతీ పరమేశ్వరు లాగా. మరి కొత్తగా పెళ్ళైన జంట షికారు చేయకుండా 4 గోడల మధ్య ఉంటారా? ఏం చందు? అంతే కదా. అదేంటి మరి అరకులో అలా ఉన్నారేంటి? అది అరకు కాదు బాబు, ఇరుకు. అస్సలు తోచలేదు, అందుకే అలా ఉన్నాం కదా. అది అంతే కదా. అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కదా. అదేంటి వీళ్ళిద్దరు వ్యవహారం చూస్తే నిక్కాసిన భార్య భర్తలా మారిపోయినట్టున్నారు. అరకులో అన్ని ప్లాన్స్ చేసినా ఫెయిల్ అయినాయి, మరి ఇంత త్వరగా ఎలా కలిసిపోయారు? ఎంతైనా హైదరాబాద్ మ్యాజిక్. ఓకే బాబాయ్, బాయ్. నేనెందుకు మిత్ర మధ్యలో పానకంలో పుటకలాగా? అంతే కదరా. ఏం చందు? బాయ్ బాబాయ్. బాయ్. బాయ్. చందు, అమ్మా చందు, ఏమైందమ్మా? చందు, అమ్మా చందు. యశోదరా, రాను రాను నీకు మంచి చెడు పూర్తిగా తెలియకుండా పోతున్నాయి. ఇప్పుడు చందుని ఎందుకు కొట్టావు? మీద కాఫీ పోస్తే కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా? కాఫీ ఏమైనా కావాలని పోస్తారా? తానొచ్చింది చూసుకోకుండా నువ్వే వెనక్కి తిరిగావు. వచ్చినప్పుడు పిలవాలిగా. పిలిచేలోపు నువ్వే తిరిగావు. అక్కడి నుంచి పిలవచ్చుగా, దగ్గరకు వచ్చి పిలవాలా? అవును, ఏంటి అంతలా సపోర్ట్ చేస్తున్నావు? సొంత కూతురులా ఏంటి కదా? బాధల్లో ఉన్న వాళ్ళని పలకరించడానికి కూతురో కొడుకో కానక్కర్లేదు. అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను, చందు నా కూతురు కాదు, కూతురు కంటే ఎక్కువ. నీ ఎక్కువ తక్కువలు నాకు తెలియవు. నా వరకు అది ఈ ఇంటి పని మనిషి. ఇంటి మనిషికి పని మనిషికి తేడా తెలియకపోతే చివరికి నీకంటూ ఒక మనిషి కూడా మిగళ్ళు. గుర్తుంచుకో. ఏమిటి శ్రీధర్, టెన్షన్గా ఉన్నా? యశోధరతో ఛాలెంజ్ చేశాను మహాబలి. పూజ పెళ్లి గురించా? కాదు, నా కన్న కూతురు విషయం. నా కూతురు ఎక్కడుందో చెప్పకుండా నా మీద పగ తీర్చుకుంటానంది యశోధర. అది జరగకుండా నా కూతురు నా దగ్గరికి తెచ్చుకుంటాను అన్నాను. అనంతం కాదు, ఛాలెంజ్ చేశాను. తెద్దాం, దానికంత ఒరి అవటం ఎందుకు? తెద్దామంటే ఎలా? ఎక్కడుందని, ఎలా తీసుకురావాలి అని. నాకు కూతురు ఉందని, అది యశోధర కస్టడీలో ఉందని మాత్రమే తెలుసు. తతిమ విషయాలు తెలీదే. కనుక్కుందాం. నన్ను కనుక్కొని తేగలిగిన నీకు ఇదొక లెక్క. లెక్కని కాదు, ఈ లోపల తనకేమన్నా కీడు చేస్తుందేమోనని భయపడుతున్నాను. రక్షించుకోవడానికి నా కూతురు ఎలా ఉంటుందో కూడా తెలియదే ఈ తండ్రికి. అంత బాధపడాల్సిన అవసరం లేదు శ్రీధర్. నీ కూతురు గురించి చెప్పగల వ్యక్తి ఒకరున్నారు. ఉన్నారా? ఎక్కడ? యశోధర ఇంట్లో. యశోధర ఇంట్లోనా? ఎవరు? ఓ వ్యక్తి.
ఆ వ్యక్తి ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. సుధాకర్, ఓసారి నా ఛాంబర్కి రా. శుభోదయం మేడం. సుధాకర్, అరగంట పాటు ఎవరిని లోపలికి పంపొద్దు. నువ్వు రావద్దు, ఈవెన్ ఫోన్ కాల్స్ కూడా. శుభోదయం ఏంటి? ఏదో వ్యంగ్యం కనపడుతోంది. అమ్మమ్మ, అదేం లేదు మేడం. మీకు దయగలిగిన ఉదయం కాబట్టి శుభోదయము అన్నాను, అంతే. కూర్చో. థ్యాంక్స్ మేడం. ఏంటి మేడం పిలిపించారు? ఏదైనా అర్జెంట్ పని పడిందా? అనుకున్నా, ఊరికే పిలవరు కదా మహాత్ములు. నారాయణ, వంట చేసేటప్పుడు పోపు పెట్టిని, మంట వేసేటప్పుడు అగ్గి పెట్టిని తీసుకోవాలి. హ, ఇలాంటి పని చేసేటప్పుడు నిన్నే పిలవాలి. పిండం పడేసేటప్పుడు కాకిని పిలిచినట్టు. కరెక్ట్. తమ దయ. ఇంతకీ మ్యాటర్ ఏంటి? పూజ పెళ్లి చేసుకుంటోంది నారాయణ. అది మీకు ఇష్టం లేదు, అవునా? ఎందుకలా అన్నా? పెళ్లి చేస్తున్నాను అనకుండా చేసుకుంటుంది అన్నారు కదా, అంటే తమరికి ఇష్టం లేదనే కదా? రాంగ్. ఇష్టమే, కాకపోతే చేస్తున్న వ్యక్తే నాకు శత్రువు. శత్రువా? హె, ఎవరు మేడం ఆ దురదృష్టవంతుడు? కొంపదీసి మా బావ కాదు కదా? కాదు, శ్రీధర్. ఈ మధ్య ఈ పేరు 2-3 దగ్గర విన్నట్టుందే. ఎవరు మేడం అతను? నేను ప్రేమించినవాడు. జోకు బాగుంది మేడం. ప్రేమ, శత్రుత్వం, ప్రేమించిన శత్రువు. బాగుంది. Shut up. నిజం చెప్తుంటే జోక్గా ఉందా నీకు? క్షమించాలి మేడం, చైనా సినిమా సబ్ టైటిల్స్ లేకుండా చూస్తున్నట్టుందండి. అస్సలు అర్థం కావట్లేదు. మేడం, ఈ నాన్ డీటెయిల్ టెక్స్ట్ పక్కన పెట్టి డీటెయిల్ టెక్స్ట్లో చెప్పుకుందాం ప్లీజ్. 22 ఏళ్ల క్రితం నేను మనిషిని ప్రేమించాను నారాయణ. అతని పేరు శ్రీధర్. ఇప్పుడు ఆ మనిషి నడి రోడ్డు మీద నాతో ఛాలెంజ్ చేసి వెళ్ళాడు. అంటే తమ కూతుర్ని తీసుకెళ్తాడనే, లేక మీ కూతురికి పెళ్లి చేస్తాడనే? రెండు. ఇప్పుడు చందు శ్రీధర్ వెతుకుతున్న తన కూతురు అంటే రాహుల్ పూజల తండ్రి సిద్ధార్థ. అతను జైల్లో ఉన్నాడు. అది శ్రీధర్ వల్లే. ఆ సిద్ధార్థ మీ భర్త. కానీ రాహుల్ పూజలు మీ కన్నబిడ్డలు కాదు. కారు. ఆయన కన్నబిడ్డలు, ఆయన మీ ఆయన. ఎన్నిసార్లు చెప్తావు? ఇవేమైనా ఎక్కాలా? ఎక్కాలో దిగాలో మైండ్ మొత్తం ఫీజు పోయిన బల్బులా మాడిపోయింది. అది సరిగాని మేడం, ఇన్నేళ్లుగా ఇంట్లో ఉంటున్న నాకు ఈ కథే తెలియలేదు. ఇంతకీ ఆ చందుయే మీరు వెతుకుతున్న మనిషిని ఎలా కనిపెట్టారు మేడం? ఇదొక్కటే నువ్వు అడిగిన దాంట్లో మంచి ప్రశ్న నారాయణ. నేను మొదట చందుని నా కొడుక్కి చేసుకోవాలనుకున్నప్పుడు చందు నో అంది. అప్పుడు ఎంక్వైరీ చేస్తే తెలిసింది 20 ఏళ్లుగా నేను కసిగా వేటాడుతున్న లేడీ తనే అని. మరి ఇంత పగ మనసులో పెట్టుకుని ఇంటి కోడలుగా ఎలా రప్పించారు మేడం? ఏమో అనుకున్నాను. నీ బుర్రా చిన్నదే. మనిషిని కొడితే ఆ కొట్టిన మనిషి ఏడుస్తాడు. అది బతుకు మీద కొడితే ఆ మనిషి తాలూకు జీవాలన్నీ ఏడుస్తాయి. శ్రీధర్ కలుగులో ఎరుకలా దాక్కున్నాడు. అలాంటి వాణ్ణి బయటికి రప్పించాలంటే
చందు బతుకు మీద కొట్టాలి. అందుకే దాన్ని ఎటూ పోకుండా దగ్గరే పెట్టుకుని నొక్కుతున్నాను. మీరు సామాన్యులు కాదండోయ్, మాన్యులు. అవును, ఇప్పుడు పనివేళ పిల్లి సత్యనారాయణ వ్రత కథలాగా ఇంత డీటెయిల్గా నాకెందుకు చెప్తున్నట్టు? ఒళ్ళు బాగుపడాలంటే డాక్టర్కి నిజం చెప్పాలి, కేసు గెలవాలంటే లాయర్కి నిజం చెప్పాలి, విషయం చెడగొట్టాలంటే నీలాంటి వాడికి కథ మొత్తం చెప్పాలి. అంటే ఇప్పుడు ఏం చేయబోతున్నారు మేడం? ఇప్పుడు శ్రీధర్ ఆస్తి మనకి రావాలంటే చందుకి ఆదిత్యకి బిడ్డ పుట్టాలి. వాడి ద్వారా శ్రీధర్ ఆస్తి స్వాహా చేసి వాణ్ణి వాడి కూతుర్ని రోడ్డు మీదకి లాగబోతున్నాను. అందుకు నువ్వేం చేయాలంటే మేడం, మహాభారతాన్ని మంచూరియా మొక్క సైజులో చేసి గొంతులోకి నెట్టారు, ఊపిరట్టలేదు. ఇప్పుడు ఆ ప్లాన్ కూడా చెప్పేశారనుకోండి, ఖచ్చితంగా చస్తాను. మీరు నాకు కాస్తంత టైం ఇస్తే వెళ్ళి జీర్ణం చేసుకొని వస్తాను. నారాయణ, ఈ కథ ఎక్కడన్నా వాగావో నా తల 1000 వక్కలవుతుంది, ఈ శరీరం శవంలాగా చెట్టుకు వేలాడుతుంది. తెలుసుగా? అయ్యో, మర్చిపోయేంత చిన్న గిఫ్టా మీరు ఇచ్చింది. వస్తాను మేడం. గోత్రం పేరు చెప్పండమ్మా. గీతమస్త్ర గోత్రం. గీతమస్త గోత్రోద్భవస్య పేరమ్మ. ఆదిత్య వైదేహి. ఆదిత్య నామధేయస్య వైదేహి నామధేయస్య శ్రీ దుర్గా దేవతా గండ కరుణాగడాక్ష ప్రసాద సిద్ధిరస్తు అష్టాత్రికనాభోజాంచ కరిష్యే. నారాయణ నమః. ఓం నీలాగే ప్రేమమూర్తి నా తండ్రి, అమాయకురాలు మా అమ్మ. సాయం చేయడం తప్ప స్వార్థం లేనివాడు ఆదిత్య. నువ్వు తప్ప లోకమే తెలియని అమాయకురాలు వైదేహి అక్క. ఈ అందర్నీ చల్లగా చూడమ్మా. లోకంలో పగ ద్వేషాలను నాశనం చేసి నీ స్వచ్ఛమైన ప్రేమ నిస్వార్థం పెరిగేలా ఆశీర్వదించమ్మా. నారాయణ నమోస్తుతే. ఆనంద కర్పూర దివ్య మంగళ దివ్య నీరాజనం సమర్పయామి. తత్వమాయ భవాని సత్యా సవితామి భద్రో యా గంగో యాసిని బాలే యా రాగాయ సరస్వతి ఇంద్రాణేమప్పబోధయే వరుణాని స్వస్తయే. హారతి తీసుకోండమ్మా. వరుణాని స్వస్తయే సదాయుధాయ సదవీర్యాయ సదాదయే భరతయే నామర్ధయంతి సదవేనమేవ సదాత్మనం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి. జనేం కర్మ ఫలేషు దుష్టాం దుర్గాం దేవేగం శరణమహం ప్రపద్యే. స్రజాం. అదిగో ఆ అమ్మాయి యశోధర మరదలు ఆదిత్య భార్య. పేరు చంద్రముఖి. చంద్రముఖి. ఈ అమ్మాయి నాకు తెలుసు. ఎలా తెలుసు? ఆ విషయం తర్వాత చెప్తాను. ముందు అమ్మాయితో మాట్లాడాలి. అమ్మా చందు. అంకుల్ మీరా? ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అంకుల్, మీరెలా ఉన్నారు? మీ బిజినెస్ ఎలా ఉంది? మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అంకుల్. నువ్వు ఆదిత్యను పెళ్లి చేసుకున్నావట, నిజమా? అవునంకుల్. మీకు వారు తెలుసా? బంగారు తల్లిలా ఉన్నా నీకేం తక్కువైందని వయసులో నీకంటే ఎంతో పెద్దవాడిని పెళ్లి చేసుకున్నావు. ఐఎమ్ సారీ. నీ పర్సనల్ విషయాలు అడిగి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఆ యశోధర సంగతి నాకు బాగా తెలుసు. ఆవిడేమన్నా నిన్ను మ్యానిపులేట్ చేసి పని చేసిందా? అందుకే అడిగాను. అలాంటి మనిషి ఇంట్లో ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు? మీ మాటలు వింటుంటే ఆవిడ మీకు బాగా పరిచయం ఉన్నట్టుంది. అసలు మీకెలా పరిచయం? అదంతా ఒక పెద్ద కథమ్మా.
అలా అనుకోని పరిస్థితుల్లో పీటల మీద నుంచి లేచి వెళ్లాల్సి వచ్చింది. అప్పటి నుంచి నా మీద తను పగ పట్టింది. ఆ పగ నా మీద సాధించలేక నా కూతురు మీద సాధిస్తోంది. మీ కూతురి మీద ఎవరంకుల్ ఆవిడ? తెలీదు. నా కూతురు పుట్టినప్పుడు నేను దూరంగా ఉన్నాను. ఇప్పుడు నా కూతురు, నా భార్య ఎక్కడున్నారో కూడా నాకు తెలీదు. పుట్టినప్పటి నుంచి నా కూతురును ఒక్కసారి కూడా చూసుకునే అదృష్టం నాకు కలగలేదు. ఆ యశోదర నా కూతుర్ని ఎక్కడో దాచి చిత్రహింసలు పెడుతోంది. ఏమ్మా, నువ్వు కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నావు కదా, నా కూతురు గురించి ఏమైనా తెలుసా నీకు? తెలీదు అంకుల్. తెలీదా? పోనీ నా కోసం కాదు, నా కడుపును పుట్టిన పాపానికి చిత్రహింసలు అనిపిస్తున్న నా కూతురు కోసం తనెక్కడుందో తెలుసుకుని చెప్పగలవమ్మా? అయ్యో అంకుల్, మీకు అర్థం కావట్లేదు. ఆవిడ చాలా లోతైన మనిషి, ఏ విషయంలో బయటపడదు. ఇంతకాలంగా అక్కడుంటున్న నాకే తెలీదంటే ఇక ముందు మాత్రం... సరే అంకుల్, మీరింతగా ప్రేమించే మీ అమ్మాయి కోసం తప్పకుండా ట్రై చేస్తాను. కానీ ఇదంతా నిజమేనా, లేక ఎవరైనా కల్పించి? లేదు, యశోదరే నాతో స్వయంగా చెప్పింది. తన ప్రతీకారంలో భాగమని కూడా చెప్పింది. అయితే ఈ విషయంలో రాధిక అయితేనే బెటర్. ఆవిడ మీకు తెలుసా? మాటల ద్వారా తెలుసు, ఇంతవరకు నేను చూడనే లేదు. ఛాన్సే లేదు. ఆవిడ ఇంట్లోనే ఉంటారు. యశోధరతో చిన్ననాటి నుంచి కలిసే ఉంటుంది. చాలా మంచిది. ఆవిడ్ని అడుగుతాను. ఒకవేళ ఇది నిజమే అయితే ఆవిడికి ఖచ్చితంగా తెలుసుండాలి. అవునా? అయితే అడుగమ్మా ప్లీజ్. అయ్యో, మీరింతగా చెప్పాలా? తప్పకుండా అడుగుతాను. ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ దొరికినా వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, సరేనా? సరే, వస్తాను అంకుల్, ఇప్పటికే ఆలస్యమైంది. చందు, ఇదిగో అమ్మా నీ బట్టలు, మొత్తం వచ్చేలేదు చూసుకో. చందు, ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? దేని గురించి? ఇందాక గుడికి వెళ్ళాను. అక్కడ ఒక ఆయన కలిశారు. పెద్ద మనిషి, చాలా మంచివారు. ఇంతకు ముందు తెలిసిన మనిషే. ఎందుకో తెలీదు, ఆయన కలిసినప్పుడు, చూసినప్పుడు ఏదో ఏదో తెలియని స్పర్శ, అర్థం కాని ఆనందం. ఎవరైనా? తెలీదు. ఇంతకు ముందు చీరలు అమ్ముకునేవారు. మా ఇంటికి కూడా 2-3 సార్లు వచ్చారు. 40-45 ఏళ్లుంటాయి. సౌమ్యంగా ప్రశాంతంగా కనిపిస్తారు. అచ్చం నాన్నగారిలా నాతో మాట్లాడతారు. చాలానే పరిశీలించావే. నా బంగారు తల్లికి అంతగా నచ్చిన ఆ మహానుభావుడెవరో? ఆయన పేరు శ్రీధర్. శ్రీధర్? శ్రీధర్ అంటే ఆయన కాదు కదా? అయినా నా పిచ్చిగానే ఆ పేరు కల వాళ్ళు ఎంతమంది ఉండరు? ఏమైంది రాధిక? ఏం లేదమ్మా. మరెందుకు అలా అయిపోయావు? ఏదోలేమ్మా, ఆ పేరుతో నాకున్న అనుబంధమే వేరు. ఏదో చెప్తున్నావు? పాపం, ఆయన కూతుర్ని ఆయనకు తెలియకుండానే మన యశోధర ఎక్కడో దాచిపెట్టి చిత్రహింసలు పెడుతుందట. అవునా? ఆయన్ని చూస్తుంటే జాలేసింది. ఎలాగైనా సహాయం చేయమని అడిగారు. నీకు యశోధర గురించి పూర్తిగా తెలుసు కదా? ఎవరా అమ్మాయి? అదే నాకు అర్థం కావటం లేదు. ఆ పేరు ఎప్పుడూ వినను కూడా వినలేదు. 20 ఏళ్లుగా నా దృష్టికి కూడా రాకుండా దాచిందంటే
చాలా పక్కడబందీగా ఉంచిందన్నమాట. దారుణం రాధిక, చాలా దారుణం. 20 ఏళ్ళు ఓ మనిషిని బిడ్డ నుంచి దూరం చేయడం, చేసి చిత్రహింసలకు గురి చేయడం మహాదారుణం. మనం ఎలాగైనా ఆ అమ్మాయి విషయం కనిపెట్టి శ్రీధర్ గారికి చెప్పాలి, వాళ్ళిద్దరినీ కలపాలి. వద్దమ్మా చందు, అంత దూరం వెళ్ళొద్దు. ఇంత రహస్యంగా ఉంచింది అంటే ఈ విషయంలో యశోధర చాలా సీరియస్గా ఉందన్నమాటే. ఏమాత్రం ఈ విషయంలో తేడా వచ్చినా మనిద్దరికీ ప్రమాదం. అసలే మన పొడంటే గిట్టని మనిషి, ఇది తెలిస్తే ఇంకా కష్టాల పాలవుతాం. నా మాట విని వదిలేయమ్మా. ఏంటిది రాధిక, మనం పడుతున్న బాధలు చూసి కూడా ఇంకా మనకెందుకని ఎలా ఊరుకోమంటావ్? నువ్వు బిడ్డకి దూరమై బాధపడుతున్న దానివి. ఆలోచించు రాధిక, దూరమైన బిడ్డకే నువ్వింత అల్లాడుతుంటే బతికుండి దూరమైన బిడ్డ గురించి ఆయన ఎంత తపన పడుతుండాలి? ఎంత నరకం అనుభవిస్తుండాలి? ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే భగవంతుడు వచ్చే జన్మలో అయినా మనల్ని అనుగ్రహిస్తాడు. సరేనమ్మా, అలాగే చేద్దాం. కానీ ఇప్పుడు కాదు, దానికి సమయం సందర్భం రాని అప్పుడు చేద్దాం. థ్యాంక్స్ రాధిక. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? చంద్రముఖి గురించి. సహాయం చేస్తుందా లేదా అనా? కాదు, తనే నా కూతురు ఎందుకు అయ్యుండకూడదు అని. శ్రీధర్, నిజం మహాబలి, ఆ అమ్మాయిని చూస్తున్నప్పుడల్లా ఎందుకో నొప్పి కలుగుతుంది. అది తీయటి నొప్పి. ఆ చూపుల్లో ప్రేమ, మాటల్లో మర్యాద, మన్నన, మనసులో మంచితనం. ఏ మనిషికైనా తనకలాంటి కూతురుంటే బాగుండు అనిపిస్తుంది. అందుకు నువ్వే ఎక్సెప్షన్ కాదు శ్రీధర్. మహాబలి, నేను అందరి గురించి మాట్లాడటం లేదు, నా మనసు గురించి మాట్లాడుతున్నాను. ఈ మాటలు ఇక్కడి నుంచి చెప్పటం లేదు, ఇక్కడి నుంచి చెప్తున్నాను. ఎగతాళిగా ఉందా? కూతురికి భార్యకి సంవత్సరాల తరబడి దూరంగా బ్రతుకుతున్నవాణ్ణి నీ బాధని ఎగతాళి చేస్తానా శ్రీధర్? మరి చంద్రముఖి రాఘవరావు గారి కూతురు. ఆమెను నీ కూతురు అనుకోగలవు, కానీ కూతురుగా చేసుకోలేవుగా. వై నాట్? చందు వాళ్ళ కన్న కూతురే ఎందుకు అయ్యుండాలి? పెంచుకున్న కూతురు అయ్యుండొచ్చుగా. చందు వాళ్ళ పెద్ద కూతురు, సో పిల్లలు పుట్టరని పెంచుకొనుండొచ్చు. ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు కలిగి ఉండొచ్చు. ఇలా ఎన్ని జరగటం లేదు? అంటే యశోధర నీ కూతుర్ని అంత ఓపెన్గా ఉంచి బయట తిరిగి అంత స్వేచ్ఛనిస్తుందనా నీ ఉద్దేశం? మహాబలి, దాచుకున్న వస్తువులే పోతాయి, నిర్లక్ష్యంగా వదిలేసినవి కావు. తను కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయి ఉండొచ్చు. అయితే చందు నీ కూతురేనంట? అనుమానం మాత్రమే. ఓకే, అది తేల్చుకుందాం. ఎలా? చెప్తాగా. రాఘవరావు గారు, రాఘవరావు గారు. ఎవరు? నమస్కారం అమ్మా. నమస్కారం. రాఘవరావు గారు ఉన్నారా? మీరు మీ ఇంటికి చీరలు అమ్ముకోవటానికి వచ్చిన శ్రీధర్ని అదృష్టం కలిసి వచ్చింది, ఇలా స్థిరపడ్డారు. నమస్కారం అండి. నమస్కారం. మీరు? నా పేరు శ్రీధర్. చీరల వ్యాపారం చేసుకుంటున్న నాకు మీ అమ్మాయి చందు, అదే చంద్రముఖి, వ్యాపారంలో ఒక స్ట్రాటజీ చెప్పింది. దాన్ని ఇంప్లిమెంట్ చేశాను, లక్షలు సంపాదించాను. దేవుణ్ణైనా మర్చిపోవచ్చేమో కానీ సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు అన్న సిద్ధాంతం నాది. అందుకే ప్రతిఫలంగా మీకేదైనా సహాయం చేయటం కోసం వచ్చాను. చాలా థ్యాంక్స్ అండి.
చందు వల్ల సంపాదించానని చెప్పడమే నాకు ఓ పెద్ద గిఫ్ట్. ఇంతకన్నా నాకు పెద్ద బహుమానం ఏం కావాలి చెప్పండి. కూర్చోండి, కాఫీ తాగి వెళ్దురు గాని. బోనా కూర్చోండి, చెప్పండి. మీ సంస్కారమే మీ చందుకొచ్చింది. చాలా మంచి పిల్ల. మిమ్మల్ని ఓ మాట అడుగుతాను, ఏమనుకోరుగా? అడగండి. చందు మీ సొంత కూతురేగా? అదేం ప్రశ్న అండి? నా కూతుర్ని పట్టుకుని సొంత కూతురు అని అడుగుతున్నారు? ఆహా, చందుని నేను కూడా సొంత కూతురులాగానే ఫీల్ అవుతాను. ఇందాక చందు ప్రస్తావన వచ్చినప్పుడు మేడం గారు ఆ అబ్బాయి అదోలా ఫీల్ అవుతేను అనుమానం వచ్చి అడిగానంతే. చందు నా సొంత కూతురు. వాళ్ళ అమ్మకి తనకి చిన్న కమ్యూనికేషన్ గ్యాప్. మీకు అలా అనిపించేలా బిహేవ్ చేసినందుకు ఐఎమ్ సారీ. మాకు మీ సహాయం అక్కర్లేదు. క్షమించండి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. మీ సొంత విషయాల్లో కలుగు చేసుకోవటం నా పద్ధతి కాదు. ఇది నా కార్డు. దీంట్లో నా మొబైల్ నెంబర్ ఉంది. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సందేహించకుండా నాకు ఫోన్ చేయండి. ఈ విషయం చందుకు చెప్పాలనుకుంటే చెప్పండి, లేకపోతే మీ ఇష్టం. వస్తాను. కాఫీ వస్తానమ్మా. వద్దండి, నాకు కాఫీ పడదు. ఎసిడిటీ ప్రాబ్లం. వస్తాను. అదేంటి దాని సొంత కూతురు అన్నారు? పెంపుడు కూతురు అంటే పోయేదే ఉంది. సొంత కూతురు అంటే వచ్చేదే ఉంది. చూడు, మీరు ఏమనుకున్నా చందు నా సొంత కూతురే. ఇందులో మార్పు లేదు. ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అయిందా? మహాబలి, మనం ఆలోచిస్తున్న పద్ధతే కరెక్ట్ అనిపిస్తుంది. పద్ధతి కరెక్టే, కానీ రిజల్ట్సే రాంగ్. నా కూతుర్ని పట్టుకుని కన్న కూతురేని అడుగుతారేంటండి? అసలు అదేం ప్రశ్న అండి అన్నాడాయన. అంటే చందు తన సొంత కూతురనేగా. ఇంకా ఈ రూట్లో ఆలోచించి ప్రయోజనం లేదు శ్రీధర్. వదిలేయ్. చందు చెప్పినట్టుగా ఆ రాధికెవరో ఆవిడ ద్వారా నీ కూతురుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంపాదిద్దాం. నాకెందుకో ఆవిడని కలిస్తే 75% మన సమస్యకు పరిష్కారం దొరుకుతుందనిపిస్తోంది. ట్రై చేద్దాం. ఎవరి శ్రీధర్? ఒకవేళ నా శ్రీధర్ కాదు కదా? నా శ్రీధర్ అయ్యుండడు. నా శ్రీధర్ అయ్యుంటే నన్ను వెతక్కుండా ఎలా ఇలా ఊరుకుంటాడు? ఎందుకు శ్రీధర్కి నేను గుర్తున్నానా? గుర్తుంటే ఇంతలా నన్ను మర్చిపోయి ఎలా తిరుగుతున్నాడు? నన్ను ప్రేమించి ప్రేమలో ముంచి తల్లిని చేసి నన్ను మర్చిపోయి ఎలా ఉంటున్నాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఏమైపోయాడు? ఒకవేళ ఇంకో పెళ్లి చేసుకున్నాడా? శ్రీధర్, ప్లీజ్ ఒక్కసారి కనిపించు. మన ప్రేమ నిజమని నిరూపించు. నేను మోసపోలేదని నిరూపించు. ప్లీజ్ శ్రీధర్, ఒక్కసారి కనిపించు. రాధిక, రేపొద్దున ఏమైంది రాధిక? ఏం లేదు. ఏమీ లేకపోతే కళ్ళల్లో ఆ నీళ్ళెందుకు? ఏం లేదు, ఏదో పాత జీవితం గుర్తొచ్చింది. అందులోనే పోగొట్టుకునే ప్రేమ గుర్తొచ్చింది. అంతే. అవును, ఎప్పుడు అడిగినా తర్వాత చెప్తానంటావు. 20 ఏళ్ల నుంచి ఇదే తంతు. ఇప్పుడైనా నీ లవ్ మ్యాటర్ చెప్తావా? చెప్పుకునేంత చరిత్ర నా ప్రేమకు లేదు యశోదరా. అదేంటి రాధిక, ఎవరి ప్రేమైనా ఓ చరిత్రే కదా? ప్రేమకు చరిత్ర ఉందేమో కానీ ప్రేమికులకు చరిత్ర లేదు యశోదరా. తాజ్మహల్ మిగిలిందేమో కానీ ముంతాజ్ మిగల్లేదు కదా.
అది ఏంట్రా విశేషాలు? ఏముంటాయి, మామూలే. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక ప్రింట్ మీడియా డౌన్ అయిపోతుంది అనుకున్నాను. ప్రింట్ మీడియా కూడా బాగా డెవలప్ అవుతుంది. చందు, టీ తాగి వెళ్ళు. స్నానం చేసి రాగానే దేవుడి సమక్షంలో ఉండడం శుభం. వెళ్ళి దండం పెట్టుకొని వస్తానండి. గుడ్. చెప్పింది చెప్పినట్టు ఫాలో అవుతున్నారు. ఇక చందుని తల్లించేస్తే తనకు మనశాంతి, నాకు మనశాంతి. అది మీ వాళ్లకు మంచిది, నీకు మంచిది. పాపం మీరిద్దరూ పెళ్లి కొప్పుకుందే మీ వాళ్ళ కోసం కదా. ఇంత చేసి వాళ్ళు సుఖంగా ఉండకపోతే ఇంకేం లాభం? ఏమంటారు? ఏ అది అర్థమైంది కాబట్టి ఇంకేం అనరనుకోండి. అయినా గుర్తు చేయాలి కదా. వస్తాను. ఏంటిది? ఎవరే చందు? ఎందుకు ఇంతగా నా జీవితంతో ముడిపడిపోతుంది? రెస్టారెంట్లో ఆమె పడ్డ బాధ చూస్తే సిన్సియర్గా ప్రేమించిన అమ్మాయిలా అనిపించింది. యువరాజ్ చెప్పిందేమో అందుకు రివర్స్లో ఉంది. ఎందుకు ఏదో విధంగా నా జీవితంలో తారసపడుతుంది? ఏంటి బంధం? నన్ను వద్దనుకుని వేరే వ్యక్తిని పెళ్ళాడిన మనిషి అంతగా బాధపడటం ఏంటి? అంత స్పృహ తప్పినా నన్ను పలవరించడం ఏంటి? కోయిదర్ కూడా యువరాజ్ చెప్పిందే చెప్పాడు. ఎవరిని అడగాలి? ఎవరిని అడిగితే అసలు విషయం తెలుస్తుంది? అంతే. నిజం తెలియాలంటే తన్నే అడగాలి. జరిగిన విషయం క్లియర్గా చందునే చెప్పగలదు. అంతే, అదే మంచిది. ఏంటి అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశావు? నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. నేనా? పరోపకారార్థం వెధవ శరీరం అన్నారు. ఐఎమ్ రెడీ. ఏం కావాలి? మందా విందా? ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి. పబ్లిక్ మీటింగా? జనం ఎంతమంది కావాలి? ఇంటి దగ్గర చేకొట్టి వెళ్ళిపోవాలా? లేకపోతే ఊరేగింపు కూడా ఉందా? ఎంత లొల్లి చేయాలి? ఎవరిని డౌన్ డౌన్ అనాలి? డీటెయిల్స్ చెప్తే డిమాండ్ చెప్తా. జనం ఎక్కువ కొద్దీ కన్సెషన్ కూడా. అంత సీరియస్ ఏంటి? మీటింగ్ అని ఒక మాట అంటే సరిపోతుందా? ఇవన్నీ ఉంటాయి మరి. నేను అడుగుతుంది పబ్లిక్ మీటింగ్ గురించి కాదు, ప్రైవేట్ మీటింగ్ చందుతో. ఏంటి బాబు బాంబు పేల్చావు? చందుతో మీటింగా? అంతకంటే చావరానొచ్చుగా, ఈజీగా చస్తాను. అవన్నీ నాకు తెలీదు. నేను చందుని మీట్ అవ్వాలి, అంతే. నీకేమైనా పిచ్చా? ఆ పిల్లకి పెళ్ళయింది, తన జీవితంలో మొగుడున్నాడు. కానీ తన మనసులో నేనున్నాను అనిపిస్తుంది. నీ జీవితం నీదని చెప్పాక మళ్ళీ కలపడం ఎందుకు? ఏమో, నా మనసు ఎందుకో తన విషయంలో పొరపాటు పడ్డాను అనిపిస్తుంది. అది తేల్చుకుంది నిద్ర పట్టేలా లేదు. తను నాకు అన్యాయం చేసిందా, నేను తనకు అన్యాయం చేశానా, లేక మా ఇద్దరికి ఎవరైనా చేశారా అనేది తేలాలి. అందుకే డైరెక్ట్గా అడగదలుచుకున్నాను. అంటే నేను చెప్పిన దాని మీద నమ్మకం లేదా? నన్ను నేనే నమ్మనప్పుడు నిన్ను నమ్మే ప్రసక్తే లేదు. నాకు నిజం కావాలి. అది తెలియాలంటే చందునే కలవాలి. సరే, నువ్వు చందుని కలవాలి, అంతే కదా? డన్. రేపు సాయంత్రం నువ్వు ఆయన కలుస్తున్నావు. చాలా థ్యాంక్ యూ యువరాజ్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పు చందు, అసలు ఏమైంది? ఏమైందో నీకు తెలీదా కార్తీక్? తెలుసు, కానీ మర్చిపోయాను. గతంలో జరిగిన ఏ సంఘటన, ఏ మనిషి నాకు గుర్తులేరు. గతం మర్చిపోయావా?